అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ వెనుక అనంతపురం గ్రామీణ మండలం రుద్రంపేట వైసీపీ మాజీ ఉప సర్పంచ్ నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతని మార్గదర్శకత్వంలోనే ముఠా సభ్యులు అమాయకులను ట్రాప్ చేసి లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. నరేందర్ రెడ్డికి హనీ ట్రాప్ గ్యాంగ్లోని ఓ మహిళతో సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తుల వివరాలు, బలహీనతలు, వాళ్లను ఎలా వలలో వేసుకోవాలనే విషయాలను ఎప్పటికప్పుడు ముఠాకు చేరవేసినట్లు తెలుస్తోంది. అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశాక ముఠా నుంచి తన వాటాను తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకు లావాదేవీలను సేకరించినట్లు తెలుస్తోంది. వైకాపా హయాంలో అప్పటి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అనుచరుడిగా నరేందర్ రెడ్డి చలామణయ్యారు. రుద్రంపేట పంచాయతీల్లో భూ వివాదాల్లో తలదూర్చి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. అప్పటి రుద్రంపేట సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి లేఅవుట్లకు సంబంధించి నకిలీ తీర్మానాలు రూపొందించారు. ఈ అరాచకాలకు కూటమి ప్రభుత్వం రాగానే అడ్డుకట్టపడింది. దీంతో కొందరు మహిళలతో హనీ ట్రాప్కు పాల్పడి లక్షల్లో వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. హనీ ట్రాప్ కేసులో కీలకంగా వ్యవహరించి అరెస్ట్ అయిన రంగమ్మ అలియాస్ చిన్నేరి వైసీపీ హయాంలో ఓ ప్రజాప్రతినిధి సిఫార్సుతో అనంతపురం మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్సిలర్గా నియమించారు. కౌన్సిలింగ్ పేరుతో అప్పట్లోనే దంపతుల నుంచి లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. హనీ ట్రాప్ విషయంలోనే ఆమెపై తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్లో 2020లో కేసు నమోదైంది. ఇటీవల అనంతపురంలో టీడీపీకి చెందిన దబ్బర రాజేష్ నాయుడుతో కలిసి అమాయకులను వివిధ పనుల నిమిత్తం ఇంటికి పిలిపించుకుని ముగ్గులోకి దింపేది. సన్నిహితంగా ఉన్నప్పుడు రాజేష్ ఫోటోలు, వీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఈ క్రమంలో రాజేష్ కొందరిపై భౌతిక దాడికి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.